నేను కొన్ని లేఖనాలు మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములో ఉన్న అపోస్తులు విని పేతురు యోహాను వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి అని ఉంది. చూసారా? వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవాలని వారి కోసం ప్రార్థన చేశారంట. అంతకు ముందు వారిలో ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బాప్తిసం మాత్రం పొందారు. ఎప్పుడు దిగి ఉండలేదంట. అంతకుముందు వారు పరిశుద్ధాత్మ పొందవాలని వారి కోసం ప్రార్థన చేయడం ఏంటి? అంతకుముందు ఆయన దిగి ఉండలేదంట. ఎప్పుడు దిగేయలేదంట. మీరేంటి పరిశుద్ధ బాప్తిసం తీసుకున్నారో పరిశుద్ధాత్మ పొందేస్తాం, మనం కనిపెట్ట అవసరం లేదంటారేంటి? ఇది ఎక్కడ వ్యాఖ్యానం అండి?